వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ప్రధాని మోదీ రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 2047 వరకు ఆయనే ప్రధాని అని స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అర్థమేంటి? ప్రధాని అభ్యర్థిగా బీజేపీలో మోదీకి తిరిగేలేదా? 75 ఏళ్ల నిబంధన వర్తించదన్న ఆర్ఎస్ఎస్ ఆలోచన కూడా ఇదేనా? బీజేపీ ప్రభావానికి భవిష్యత్తులోనూ మోదీనే దిక్క? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, నగేష్ గారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మొన్నటి అంటే మోదీ ప్రధానిగా 2 సార్లు తిరుగులేని మెజార్టీ సాధించారు. మొన్న మాత్రం 240 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితం అవ్వటం, ఇక బీజేపీ పని అయిపోయిందన్న ఒక చర్చ మొదలవటం, ఆర్ఎస్ఎస్ ఆగ్రహంగా ఉందన్న చర్చ మరోవైపు జరగడం, వీటన్నిటి పరిణామ క్రమంలో 75 ఏళ్ల నిబంధన మోదీ కూడా వర్తించబోతున్నారు అన్న చర్చ బలంగా స్టార్ట్ అయింది. కానీ 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదని ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇచ్చేసింది. ఇది జరుగుతున్న క్రమంలో లేటెస్ట్గా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే, రానున్న చాలా ఎన్నికల వరకు ప్రధాని మోదీయే మా భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, 2047 వరకు ఆయన, ఇంకెవరు ఆయనకి తిరిగే లేదు, ఆయనకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి సందర్భంలో ఆ స్టేట్మెంట్స్ని? అంటే ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చెప్పిన దానికి ఇది ఒక ఎక్స్టెన్షన్ అనుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ అడిగారు ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్, ఏంటంటే మీరు ఎప్పుడు రిటైర్ అవుతారంటే దానికి సమాధానం స్ట్రైట్ గా ఇవ్వకుండా ఆయన ఏమన్నాడు, ఏది ఎవరు చెప్పారు నేను రిటైర్ అవుతాను అన్నట్టుగా సమాధానం చెప్పారు. అంటే దాని సమాధానం ఎట్లా చెప్పారంటే, మోదీ రిటైర్మెంట్ కూడా ఇప్పుడప్పుడే ఏమి ఏది ఆలోచించటం లేదనేది. సో ఇవాళ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన దాంట్లో ఆయన సూటిగా ఏం చెప్పాడంటే 2029 ఎలక్షన్స్ తర్వాత లేకపోతే 2034 ఎలక్షన్ తర్వాత మోదీ ఉంటారన్నది. బట్ ఇప్పుడు ఈ చర్చ ఒక అనవసరమైన చర్చ అండి. ఎందుకంటే ఇప్పుడు మోదీకి పార్టీలో ఎక్కడ కాంపిటీషన్ లేదు, ఏది ఎవరు నంబర్ 2 ఉన్నా కూడా ఈయనతో ఎవరు పోటీ పడే క్వశ్చన్ లేదు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈయనే పార్టీని ఎలక్షన్స్ లో లీడ్ చేస్తారు. ఎందుకు అంటున్నానంటే, ఓట్లు తీసుకొచ్చేది పార్టీలో ఎవరు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పాన్ ఇండియా ప్రెజెన్స్ ఎవరికి ఉంది, నరేంద్ర మోదీకి ఉంది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఏంటంటే ఎంత చెప్పినా కూడా ఆయన నెంబర్ 2 రాజ్నాథ్ సింగ్ ప్రోటోకాల్ ప్రకారం, పొలిటికల్ గా నెంబర్ 2 అమిత్ షా. బట్ ఇద్దరికి పాన్ ఇండియా ప్రెజెన్స్ లేదే. వీళ్ళంతా పోయి తెలంగాణలో పోయి ఓట్లు తెచ్చుకోలేదే. వీళ్ళు వెనకాతల పాలిటిక్స్ చేయగలరు. ప్రతి స్టేటు అమిత్ షా చూసుకుంటున్నాడు, పాలిటిక్స్, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, ఏది సీటు సర్దుబాటు అంతా చూసుకుంటున్నాడు. కానీ ఆ స్టేట్ కి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసి ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ నేను అనుకోను రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా కానీ ఉన్నది అనుకోవటం లేదు. సో ఇప్పుడు ఏంటంటే మోదీకి ఇది ఒకటి లేదు. రెండోది ఏమిటంటే కాంగ్రెస్ ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలంటే, ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ దూసిపోతున్నది. ఎట్లాగా ఈ ఓట్ చోరీ గురించి బాగా ఇది చేస్తున్నది, ఇది బాగా క్యాంపెయిన్ చేస్తున్నది. కొంత మటుకు సక్సెస్ కూడా అయింది. ఇది ఎస్పెషల్లీ కర్ణాటకలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ప్రూఫ్ తో సహా రాహుల్ గాంధీ చూపించాడు, అది కొంచెం క్లిక్ అయింది. సో ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు మధ్యలో వీళ్ళు ఏదైనా లీడర్షిప్ చేంజ్ ఆలోచించిన, ఏదైనా చేసిన కాంగ్రెస్ బలపడిన సమయంలోని వీళ్ళు మార్పులు చేస్తే వీళ్ళకి డెఫినెట్ గా ఒక నష్టమే జరుగుతుంది. కానీ నేను అనుకోవడం అలాంటి ఆలోచన ఈ సమయంలో వ్యర్థమైనది అనుకుంటాను. రైట్, అంతే సత్యం గారు, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్? మొన్నటి ఫలితాల తర్వాత ఇక మోడీ పని అయిపోయింది, అమిత్ షా పని అయిపోయింది, 240 సీట్లకి పరిమితం అవడంతో ఇక ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది అన్న చర్చ మొదలైంది. ఆ తర్వాత 3 రాష్ట్రాలని కొంత ఒడుపుగా ఆ పార్టీ సాధించుకున్న వాతావరణం కూడా ఒకవైపు ఉంది. లేటెస్ట్గా ఈ చర్చ జరుగుతుంది, అంటే ఇది మోడీకి లాస్ట్ టర్ము,
రెండుసార్లు చేశారు, ఏజ్ కూడా వస్తుంది, ఇట్లాగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యను అండర్లైన్డ్గా ఎలా చూడాలి సార్? దీని ఇంపాక్ట్ ఎంత? ఏం సిగ్నల్ పంపించదలుచుకున్నారు రాజ్నాథ్ సింగ్? ఈ ప్రకటనకు 4-5 లక్ష్యాలు ఉన్నాయి సార్. రాజ్నాథ్ సింగ్ వ్యక్తిగా చేసి ఉండని నేను అనుకోవట్లేదు. పార్టీ నిర్ణయించి ఆయనతోటి ఈ ప్రకటన ఇప్పించింది. దీనికి 4-5 లక్ష్యాలు ఏమిటంటే, ఒకటి, నెంబర్ 2 అనేటువంటి వాళ్ళు ఆశపడాల్సిన పని లేదు. నెంబర్ 2 మోడీని ఇంకా 23 ఏళ్ళు ప్రధానిగా ఉంటాడు అంటే అబ్సల్యూట్గా మోడీనే, ఇంకొక ఆల్టర్నేటివ్ మేము ఆలోచించట్లేదు అని నెంబర్ 2 పొజిషన్ ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రకటన చేయించారు. ఇది ఒక లక్ష్యం నెరవేరింది. అంటే నెంబర్ 2 ఆశపడకూడదు, నెంబర్ 2నే ప్రతిపాదించాడు మోడీని అనేటువంటిది ఒక జనంలో పోవటానికి ఒక లక్ష్యం ఇది. రెండవది, గత ఏడాదిగా 75 వస్తున్నాయి, మోడీ సంగతి ఏందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అట్లాగే ఆర్ఎస్ఎస్ ప్రెజర్ బిల్డప్ చేస్తుంది, 75 నీకు కూడా వర్తిస్తుందని ఒక చర్చ జరిగింది. ఇప్పుడు ఆ చర్చ జరిగితే బీజేపీకి నష్టం. ఎందుకంటే మోడీ లీడ్గా ప్రజలు ఆల్టర్నేటివ్గా ఇంకొకరిని చూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్ని సైకలాజికల్గా మోడీ నుంచి దూరం కాకుండా ఉండేందుకు, కాపాడుకునేందుకు మోడీనే భవిష్యత్తులో కూడా అనేటువంటిది ఒక ప్రకటన ఇప్పించి ప్రజలు డివేట్ కాకుండా రాహుల్ గాంధీ లేకపోతే మరొకలో అని ఆలోచించకుండా మోడీనే ఉంటాడు మీకు ప్రతినిధిని ప్రజల్ని డివేట్ కాకుండా చేయడం అనేది రెండో లక్ష్యం నెరవేరింది. తర్వాత మూడోది, ఈ మధ్య రాహుల్ గాంధీ ఎఫెన్స్లో ఉంటున్నాడు. ఒకటి, యాత్ర తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరప్రదేశ్ యాత్ర చేసిన తర్వాత, ఆ తర్వాత కులగణన విషయంలో బీజేపీని డిఫెన్స్లో పడేయగలిగాడు. దరిదాపు ఆ నినాదమే ఎక్స్పోజ్ చేయటంతో పార్లమెంట్ సీట్లు తగ్గినాయి. అది బీజేపీని డిఫెన్స్లో నిలవేయగలిగింది. ఇప్పుడు మూడోది, ఇవాళ ఓటు చోరీ అనేటువంటిది మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ అంతా కూడా రాహుల్ యొక్క నినాదాన్ని సపోర్ట్ చేస్తారు. ఆయన లేవరెత్తినటువంటి ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ జవాబు ఇవ్వాలి కానీ కౌంటర్ వేయటం, లేకపోతే కేసులు పెడతాంటాం, లేకపోతే మీరు కౌంటర్ దాఖలు చేయండి అంటాం, ఇవన్నీ కరెక్ట్ కాదని మెజారిటీ మిడిల్ క్లాస్ అభిప్రాయపడుతుంది. ఇంపర్ఫెక్షన్స్ ఉంటే సరి చేసుకోవాలి కానీ ఇదేం కౌంటర్ అని చెప్పేసి తప్పు పడుతున్నారు. ఇది రాహుల్ అభిప్రాయం వైపు మొగ్గి ఉన్నది చదువుకున్న వాళ్ళు మిడిల్ క్లాస్. కాబట్టి ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా బీజేపీ డిఫెన్స్ ఉంది. ఎందుకంటే జవాబు చెప్పాలి ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కు బీజేపీ ఎందుకు రిస్క్ వస్తుందనే ప్రశ్న కూడా ఇంటలెక్చువల్ ప్రశ్నిస్తున్నారు. ఇది మూడవ లక్ష్యం. తర్వాత నాలుగవది, ఇవాళ వాస్తవానికి అమెరికా ఈ పాకిస్తాన్ విషయంలో డిఫెన్స్ లో పడ్డాడు. ఎందుకంటే పాకిస్తాన్ తోటి మనకు ద్విపక్ష ఒప్పందం ఉంది, సిమ్లా ఒప్పందం కానీ లాహోర్ డిక్లరేషన్ కానీ. ఒకటి వాజ్పేయి, ఒకటి నెహ్రూ టైంలో డిక్లేర్ చేశాం. ఏ దేశం థర్డ్ దేశం ఇన్వాల్వ్ కావద్దు, మన ఇద్దరమే పరిష్కరిద్దామని పాకిస్తాన్ మనం సంతకాలు పెట్టుకుని ఉన్నాం. ట్రంప్ మాటకు నేనే పరిష్కరించిన అనటంతో బాగా డిఫెన్స్ లో పడ్డాడు. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల కన్నా ట్రంప్ స్లోగన్ తోటే బాగా హెరాస్మెంట్ గురయ్యింది. ఇప్పుడు గత 10 ఏళ్లుగా విదేశాంగ విధానంలో కూడా డీవియేట్ అయ్యిండు. దేశ ప్రజలందరూ ఒకటి కోరుకుంటే ఆయన ఒకటి కోరుకుండు. అమెరికాకు మిత్రత్వంగా మిగతా దేశాలకు దూరంగా జరుపుకుంటూ పోయారు. చివరికి చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ దూరమైనవి. దీంతో దేశంలో ఒక ఆలోచన రేకొచ్చింది, ఇంతమంది ఎందుకు దూరం అవుతారు, ఏదో లోపం ఉందని. ఈ ట్రంప్ని దానికి కౌంటర్గా ట్రంప్ని వాళ్ళని దూరం చేసుకుని ట్రంప్ నాకు సహజ మిత్రుడని ప్రకటించాడు. ఇప్పుడు ఆ మిత్రత్వం ఏం పనికి రాలేదు ట్రంప్ ముందల. మన జోలికి రాడనుకుంటే కౌంటర్గా ప్రతి స్టెప్పు ఇండియాని తర్వాత ప్రెజర్కి గురి చేస్తుండు. దీన్ని చూసి మోడీ నర్వస్ అవుతున్నాడు. కాబట్టి దీని నుంచి, ఈ డిఫెన్స్ నుంచి మోడీని ఎఫెన్స్ తీసుకురావడానికి మా నాయకుడు కరెక్టే ఉండు, భవిష్యత్తులో కూడా మా నాయకుడు మోడీ అని చెప్పేసి సమర్థించుకోవటానికి ఈ ప్రకటన ఉపయోగపడుతుంది. తర్వాత ఐదోది, మోడీని వీడి లేదా మోడీ కాకపోతే ఏం ఆలోచించాలి, దాని మిత్రపక్షాలు ఉన్నాయి. చిన్న ఒక 29 మిత్రపక్షాలు ఉన్నాయి. ఆ మిత్రపక్షాలకు కూడా కొత్త ఆలోచన రాకుండా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో నాయకత్వం మోడీ ఉంటాడు. మీరు మోడీకి మిత్రత్వం ఉన్నటువంటి మీ పార్టీలు ఎవరు కూడా ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిన పర్లేదని వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రకటన ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 5 లక్ష్యాలతోటి రాజ్నాథ్ సింగ్ తోటి ప్రకటింపజేశారని నేను అనుకుంటున్నాను. రైట్. నగేష్ గారు, అందే సత్యం గారు 5 పోర్షన్స్ ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. అంటే ఆల్రెడీ మిత్రపక్షాలు, ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు తెలుస్తున్న వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా
ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అలాగే ఎన్డీఏకి ఎదురవుతున్న కొన్ని ప్రతికూల నేపథ్యం, కొంత మోదీ నాయకత్వంపై జరుగుతున్న వేరే చర్చ కానీ, అలాగే కేంద్రంలో కానీ దేశంలో కానీ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు, వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటికీ ఒక మాత్రలాగా, అంటే వీటి నుంచి బయటపడడానికి ఈజ్ ద స్ట్రాంగ్, హీ విల్ బి ద క్యాండిడేట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే చెప్పే ప్రయత్నం చేశారనేది. అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందా? 75 ఏళ్ళ నిబంధన వెళ్ళకపోయినా ఇప్పుడు మోడీకి సంబంధించి ఇప్పుడున్న ఏజ్ కానీ, అలాగే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చెప్తున్న 2047 వరకు ఆయన నాయకుడు అని చెప్పడం కానీ, హౌ ఇట్ కుడ్ బి? ఇప్పుడు వేరేగా చెప్తే మొత్తం సెంట్రల్ లో ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు పార్టీలో అలాంటి ఆలోచనే లేదు కదా. ఎవరైనా పార్టీలో లీడర్షిప్ మార్చే అవకాశం కాదు, అసలు ఆలోచనే లేదు కదా. అదే చెప్తున్నాడు, అవకాశం లేదని చెప్తున్నాడు, ఆలోచన లేదని చెప్తున్నాడు. అది కాకుండానండి ఒక పెద్ద ఇష్యూ మనం తీసుకుంటే, ఒకటి ఫారెన్ పాలసీ కానీ డొమెస్టిక్ పాలసీ కానీ ఇప్పుడు చాలా మటుకు నడుస్తున్న పాలసీలు సరే అనేక కలెక్టివ్ గా క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాలేమో కానీ మోదీ విజన్ మీదే నడుస్తున్నాయి కదా. ఇప్పుడు నిన్న ఆత్మనిర్భర్, దాని తర్వాత ఆత్మనిర్భర్ భారత్ కావాలంటున్నాడు, దాని తర్వాత ఇది జిఎస్టి రోల్అవుట్ గురించి నిన్న అడ్రస్ టు ద నేషన్ చేసాడు మొన్న. దాని తర్వాత అట్లాగే ఇలాంటి దాని తర్వాత విజన్, లాంగ్ టర్మ్ విజన్ ఏమంటున్నాడు ఆయన, మీ జేబులో దువ్వెన ఉన్నది, అది కూడా మీరు ఏది భారత్ లోనే తయారు చేసి పెట్టుకోండి అనేది అలాంటి మెసేజ్ ఇస్తున్నాడు. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాడు, ఒక విజన్ ఒకటి చూపిస్తున్నాడు. ఏమిటా విజన్ అంటే ఇది ఆత్మనిర్భర్ భారత్, దాని తర్వాత ఈ జిఎస్టి రోల్అవుట్. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో జియో పాలిటిక్స్ ఎట్లా ఉందంటే ఇండియాకు సంబంధించిన వరకు మనం ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడ మార్పుకి మనం ఆలోచించలేము కూడా. ఎస్పెషలీ రూలింగ్ పార్టీ, రూలింగ్ అలయన్స్ విచ్ హ్యాస్ గాట్ 300 మెజారిటీ ఇన్ ది లోక్సభ. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఇండియా చాలా చాలా ఫారెన్ పాలసీలో చాలా ఇదిగా వీక్ ఉంది. మన చుట్టూరు దేశాలు ఎవరికి మనకి సంబంధాలు పెద్దగా గొప్పగా లేవు. అది కాకుండా చైనా, పాకిస్తాన్ నుంచి ప్రెషర్ కంటిన్యూస్ గా ప్రెషర్ ఉంది. ఇవి కాకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా మన మీద, మనం ఏదో అనుకుంటున్నాం ఇది యూరోపియన్ యూనియన్ స్ట్రాంగ్ గా లేదని. యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళ జీడిపి మనకన్నా ఎక్కువ, అందరినీ కలుపుతేను. దాని తర్వాత అమెరికా 3 రకాలుగా మన మీద ప్రెషర్ తీసుకొస్తున్నది. ఒకటేమో ఈ టారిఫ్స్, రెండోదేమో నిన్న మొన్న H1B వీసా, దాని తర్వాత చాబహార్ పోర్ట్ మీద ఏంటంటే శాంక్షన్స్ తీసుకొస్తున్నారు. సో మన మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి. దాని తర్వాత పక్కన చైనా, పక్కన పాకిస్తాన్ ఉన్నాయి. సో ఈ టైంలో మనకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, కానీ ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ కావాలి. ఇప్పుడు మోదీ ఒక 29 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి గానీ ప్రైమ్ మినిస్టర్ గా కానీ ఉన్నారు. సో గవర్నెన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను రీప్లేస్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అవును, ఆ స్థాయి వాళ్ళు లేరు, ఎవరు ఆ స్థాయి వాళ్ళు ఎవరు, ఆ ఎక్స్పీరియన్స్ స్థాయి వాళ్ళు లేరు. రాజ్నాథ్ సింగ్ అదే నేను ఇందాక చెప్పినట్టుగా సౌత్ లో యాక్సెప్ట్ చేయడం, ఎందుకైతే ఆయన మాట్లాడుతుంది హిందీ. ఇంకోటి ఏమిటంటే లాంగ్వేజ్ అండి, చిన్న విషయం అయిండొచ్చేమో కానీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన హిందీకిను మోదీ మాట్లాడిన హిందీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే మోదీ హిందీ స్పీకింగ్ స్టేట్ నుంచి రాడు కనుక ఆయన ప్లెయిన్ హిందీ మాట్లాడతారు, అందరికి సౌత్ లో కూడా అర్థం అవుతుంది. రాజ్నాథ్ సింగ్ మాట్లాడేది చాలా యూపీ హిందీ మాట్లాడతారు. సో ఈ చిన్న విషయం అయినా కూడా యాక్సెప్టెన్స్ సౌత్ లో కష్టం. ఓకే, రైట్. అంటే అంతే సత్యం గారు, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు మోడీ ఒక్కడే అన్న అది ఆ నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పతనం ఏంటి సార్? ఎందుకంటే మొదటి 2 ఎలక్షన్స్, రెండో ఎలక్షన్స్కి అద్భుతమైన సీట్లు వచ్చాయి. మొదటి ఎలక్షన్స్ 2014, 2019 అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇంకా మిత్రపక్షాలపై ఆధారపడితే కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టే ఛాన్స్ లేని వాతావరణం క్రియేట్ అయిపోయింది.
ఆల్రెడీ ఇంకా మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అన్నప్పుడు 3 ప్రధాన రాష్ట్రాల్లో కొంత అద్భుతమైన విజయాలు సాధించిన ఆ పరిస్థితి ఒకటి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు మోదీయే నాయకుడని రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. అంటే తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం, అంటే కొంత తగ్గినట్టు తగ్గి మళ్ళీ నేనే ఇంకా నాకు తిరుగులేదు, లేదంటే మోదీకి తిరుగులేదని భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకోవటం ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? గతంలో రిలీజియస్ ఎజెండాని ముందు పెట్టి గత 2 సార్లు గెలిచారు. ఈసారికి వచ్చేవరకల్లా దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఎజెండా సోషియో ఎకనామిక్ ఎజెండాని కూడా ముందుకు తీసుకొచ్చారు. కర్ణాటకలో సాక్షాత్తు ప్రధానమంత్రి జై బజరంగ బలి అని పిలిపించి ఎలక్షన్ల ప్రచారం చేశాడు. అయినా ఓడిపోయింది బీజేపీ. ఓడిపోయిన తర్వాత ఒక జాతీయ నాయకుడు, పేరు గుర్తురాట్లే సమయానికి, జాతీయ నాయకుడు కర్ణాటక వచ్చి మా రిలీజియస్ ఏజెండానే సరిపోలేదు, ప్రజలకు సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, మా పార్టీ దాని మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లలో మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు అన్నట్టే సోషియో ఎకనామిక్ ఏజెండాని ముందుకు తీసుకొచ్చారు, మతాన్ని సెకండరీ ప్లేస్ తీసుకుపోయారు. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో మహిళలకు ప్రత్యేక ప్రోగ్రాంలు ఏర్పాటు చేయటం, కొన్ని పాపులిస్ట్ ప్రోగ్రాంలు అనౌన్స్ చేయటం, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ముందుకు. అంటే ప్రజల ప్రిఫరెన్స్ ఎటువంటిది అంటే ముందు తన కుటుంబానికి తనకి ఏది ఉపయోగపడుతుంది అనేది ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎప్పుడో ఒక ఊపు వచ్చినప్పుడు తప్ప పర్సనల్ ఏజెండాకే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఈ మతం అనే ఏజెండా 24 అవర్స్ 360 అవర్స్ వాళ్ళ ఏజెండా కాదు, ప్రజల ఏజెండా. మా జీతం ఏంది, మా కూలి ఏంది, మా అన్నం ఏంది, ఎలాగా అనేటువంటి దీన్ని ఆ ప్రజల యొక్క నాడిని సోషియో ఎకనామిక్ ఏజెండానే సర్వ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు వెంటనే ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి వెంటనే అటు షిఫ్ట్ అయ్యారు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో. అయినప్పుడు సహజంగానే ఈ పార్లమెంటు సీట్లు కూడా తగ్గినాయి. తర్వాత ఎలక్షన్స్ ముందు ఈ కులగణన అనేటువంటి సోషల్ ఇష్యూ సక్సెస్ఫుల్ గా రాహుల్ గాంధీ కార్నర్ చేయగలిగాడు బీజేపీని. దాంతో సీట్లు తగ్గినాయి. దరిదాపుకి 50 ఉన్న సీట్లు 99కి కాంగ్రెస్ పెరిగినాయి. ఆ మేరకు ఒక 50 సీట్లు తగ్గినాయి బీజేపీకి. భవిష్యత్తులో కూడా ఇవాళ తర్వాత నిన్నటి స్టేట్మెంట్ ప్రభావం కూడా ఉంది రాజ్నాథ్ సింగ్ మీద. మొన్నటి స్టేట్మెంట్, మొన్న రాహుల్ గాంధీ అమెరికా $1 lakh పే చేయాల్సిందని ప్రకటన ఇవ్వగానే రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకు వీకెస్ట్ ప్రధానమంత్రి ఉండని మరొకసారి రుజువైందని. దీంతో సహజంగానే కౌంటర్ గా ఈ రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. నో మోడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, వీఆర్ విత్ మోడీ అనేటువంటి ఒక ప్రకటన ఇది పరోక్షంగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా మోడీని స్ట్రాంగ్ గా నిలబెట్టుకుంటేనే, మోడీ వీక్ అవుతూ ఉంటే స్ట్రాంగ్ గా నిలబెట్టుకుంటున్నాయి. ఇప్పుడు గతంలో 300 సీట్లు ఎలక్షన్ల ముందు అనుకున్నది ఏంటి, 300 సీట్లు బీజేపీకి వస్తాయి, 400 సీట్లు 360 సీట్లు ఎన్డీఏకి వస్తాయి అనుకున్నాం. 240 300 తగ్గినాయి. అంటే అంతా ఏమనుకున్నారు, మోడీ వీకెండ్ మోడీ పని అయిపోయింది అనుకున్నాం. అంటే తగ్గినా నిలబెట్టుకోవాలంటే, మోడీ నిలబడాలంటే బీజేపీలో ఇంకో చర్చ జరగకూడదు. మోడీ అనగానే మా బీజేపీ ఉంది, మోడీతోటే మేము ముందుకు పోతాం అని చెప్పేసి ఒక అబ్సల్యూట్ ప్రకటన దేశ ప్రజలకు ఇస్తే దేశ ప్రజలు మరొక ఆలోచన లేకుండా సపోర్ట్ చేసే విధంగా ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ మోడీ క్రియేట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. సార్ అంతే సత్యం గారు, ఇంకా త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్ ఎలక్షన్కి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక అయినప్పటికీ ఈ ఓటు చోరీ వ్యవహారం తర్వాత రాహుల్ గాంధీ యాత్ర చేయటం, అలాగే అక్కడ కొంత జేడీయూ కొంత వీక్ అవ్వటం, నితీష్ కుమార్ కాంపిటెంట్గా లేరు అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈసారి సీఎం పీఠం దక్కించుకోవాలన్న రీతిలో వ్యూహాలు పన్నుతున్న వాతావరణం మనం చూస్తున్నాం. అంటే బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, లేదంటే కేవలం లోక్సభ వరకే చూడాలా? ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఏ ప్రభావం ఉంటుందో ఆ మేరకు బీహార్ మీద కూడా ఉంటుంది. అయితే బీజేపీ ఎన్నికల విషయంలో బీజేపీ అంత తెలివిగల పార్టీ ఈ దేశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్స్ నిలబెట్టేటప్పుడు బీసీలు ఉత్తరప్రదేశ్ లో వైపలుతున్నారంటే ఎంబీసీలు నిలిచి బీజేపీ ఓటు చేయించుకోగలిగింది ములాయంకి వ్యతిరేకంగా. అట్లే తర్వాత బెంగాల్ ఎన్నికలు అనేక మంది స్టాల్వర్డ్స్ ని, సినీ యాక్టర్లని, రచయితలని, ఫుట్బాల్ ప్లేయర్లని, ఎటువంటి వాళ్ళని టికెట్లు ఇచ్చి నిలబెట్టింది. అంటే బీజేపీ పలుకుబడిగా వాళ్ళ ఇండివిజువల్
స్టార్డమ్ కూడా ఉపయోగపడి చాలా సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇవాళ బీహార్లో కూడా పార్టీ డిఫెన్స్ లో పడుతుంది అని అనుకుంటే ముఖ్యమంత్రిని నితీష్ కుమార్ని అనౌన్స్ చేసినా చేయవచ్చు. నితీష్ కుమార్ ఏమో బీజేపీ ఎసరు పెడుతుంది, నాకు ఒక్క సీటే నాకు ఎక్కువ ఇవ్వాలి పంపకంలో అనేటువంటిది నితీష్ కుమార్ యొక్క యోచన. కానీ బీజేపీ ఈసారి అనుకున్నారు, కానీ రేపు ఎలక్షన్ ఇప్పుడిప్పుడే సర్వేలు వస్తున్నాయి. కొన్ని ఛానళ్ళు ఎన్డీఏకు కొన్ని మెరుగుందంటే ఇంకొకటి 2 ఛానల్స్ యూపీఏకు మెరుగుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మోడీ స్ట్రాంగ్ పోతే లేకపోతే ఎన్డీఏలో బీహార్లో గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ ఏజ్ 80 దాటి ఉన్నప్పుడు కొద్దిగా సహజంగానే యంగ్స్టర్స్ దూరంగా జరుగుతుంటారు. తర్వాత కంటిన్యూస్ గా అధికారంలో ఉన్నటువంటి ఎంతో కొంత కరప్షన్ ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఆయన హెల్త్ కండిషన్ కూడా కొంత తేడాగా ఉంది. ఇప్పుడు నేను అనేది అదే ఓల్డ్ ఏజ్ తోటి హెల్త్ కండిషన్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా యాంటీ కమింగ్ కానీ కరప్షన్ కానీ లేకపోతే ఏజ్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా యూత్ కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది. దానికి ఆల్టర్నేటివ్ గా మోడీ స్ట్రాంగ్ అవుపడితే బీహార్ లో మోడీ అండ ఉంది ఎవరైనా ఏం లేదు అనే పద్ధతిలో ఆలోచించే విధంగా కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. రైట్. నగేష్ గారు, ఆ మధ్యన 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తిస్తారా అన్న ఒక చర్చ బలంగా సాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఒకవేళ మోదీ కాకపోతే నెక్స్ట్ పీఎం ఎవరు, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఈ 3 పేర్లు బాగా తెర ముందుకు వచ్చాయి. అంటే ఇది అందరికీ ఇంకో స్ట్రాంగ్ మెసేజా, ఇంకా లేదు మీరు ఇంకెవరు ఆశలు పెట్టుకోవద్దు, ఈజ్ ఓన్లీ వన్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించేసిందా బీజేపీ హైకమాండ్ త్రూ రాజ్నాథ్ సింగ్ అనుకోవచ్చా? తప్పకుండా డెఫినెట్లీ అనుకోవాలి. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ అనేది పార్టీలో సీనియర్ మోస్ట్ లీడరే కాకుండా అతని పార్టీలో బాగా మాటకి బాగా క్రెడిబిలిటీ ఉన్నది. అవును, జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేశాడు కదా. జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు. సో అతను ఏదైనా చెప్తే దానికి క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటే అతను అమిత్ షాకి రాజ్నాథ్ సింగ్ కి తేడా అదే, చెప్పిన మాటకి బాగా క్రెడిబిలిటీ ఉంది. అమిత్ షా మీద వివిధ రకాల ఆరోపణలు అవన్నీ గుజరాత్ లో ఆయన మినిస్టర్ గా చేసినప్పుడు ఆరోపణలు చాలా ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇది ఏమిటంటే ఈ సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ కి వీళ్ళు 3 ఉన్నారు. ఏది ఎవరి పేర్లు వస్తున్నాయి చూడండి, యోగి ఆదిత్యనాథ్, దాని తర్వాత నితిన్ గడ్కరీ, ఇంకోటి ఎవరు చెప్పారు మీరు. సో వీళ్ళు 3 ఇప్పుడు ఏమిటంటే ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఒక రీజనల్ లీడర్స్. యోగి ఆదిత్యనాథ్ యూపీ దాటి ఎక్కడ రాగలదంటే రాలేడు. ఇదే అలాగే నితిన్ గడ్కరీ ఏంటంటే బేసిక్ గా నాగ్పూర్ లీడరు, ఎవరికైతే ఆర్ఎస్ఎస్ తో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అది సరిపోదు, ఒక మొత్తం ఇండియాలో అతనికి ప్రెసిడెన్స్ ఒకటి ఉండాలి. ఇంకోటి ఏమిటంటే అండి, ఇప్పుడు మెయిన్ అడ్వాంటేజ్ ఎవరికైతే నరేంద్ర మోదీకి ఉందో అది ఏమిటంటే ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మోదీ క్యాంపెయిన్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. చాలా స్టేట్స్ లో జరిగింది కూడా, మోదీ వెళ్ళి అక్కడ గట్టిగా క్యాంపెయిన్ చేస్తే స్టేట్స్ గెలవగలిచారు. ఇది రాజస్థాన్ అనుకోండి, గుజరాత్ లో క్లీన్ స్వీప్ చేశారు. మధ్యప్రదేశ్ కానీ చాలా మంది అంటుంటారు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ చరిష్మా కంటే మోడీ చరిష్మా ఎక్కువ అని, మోడీని చూసి బీజేపీ కోటేస్తారని. సో అలాంటి పరిస్థితిలో మోదీ ఈ యొక్క రిటైర్మెంట్ అనేది చెప్పుకుని వాళ్ళు రిప్లేస్ చేయడం అనేది అది ఆర్గ్యుమెంట్ కాదనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ అందే సచిన్ గారు, థ్యాంక్ యూ నగేష్ గారు. మనం చూస్తున్నాం ఇంకా మోదీకి తిరిగే లేదు అన్న ఒక బలమైన సంకేతం పంపించేందుకు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ రాజ్నాథ్ సింగ్ లాంటి నెంబర్ 2 పొజిషన్ ఉన్న వ్యక్తితో ప్రకటన చేయించిందన్నది విశ్లేషకుల మాటగా కనిపిస్తోంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 240 సీట్లకి పరిమితం అవటం, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభ కొంత తగ్గుతుందని అనటం, ప్రతిపక్షాలు లేవనెత్తున్న అంశాలపై ప్రజల్లో చర్చ ఉన్న నేపథ్యంలో ఇంకా నో డౌట్, నో ఇష్యూ, ఈజ్ ఓన్లీ వన్, ఫ్యూచర్కి కూడా మోడీయే అన్న అంశాన్నే ఇప్పుడు బీజేపీ తెర ముందుకు తెచ్చిందంటున్నారు. కానీ అందులో మనం కొన్ని ఒప్పుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. మోడీకి ఉన్న చరిష్మా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేతకి లేదు. ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఇండివిజువల్గా మోదీకి ఉన్న ఇమేజ్ అనేది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి కూడా ఉపయోగపడుతున్నంత పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా మోడీయే ఉంటారు, ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్న మాట చెప్పడం ద్వారా మోడీ ఉన్నారంటే ఖచ్చితంగా మోడీ నాయకత్వాన్ని ఇష్టపడేవారు
మోడీ పాలనను ఇష్టపడేవారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతోనే ఉంటారు అన్న ఒక సంకేతం పంపించడంలో దీని వెనక లక్ష్యం ఉందన్నది మనకి అర్థమవుతుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.